రే కిరణ్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను రా. ఏం లేదురా, నేను ఒక్కసారి కలవాలి. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, మా నాన్న ఇంట్లో నుంచి గెట్టేశాడు రా. అవునా? సరే ఇంటికి రా, మాట్లాడుకుందాం. వస్తున్నా, ఎక్కడికి వెళ్ళకో. మీ నాన్న ఇంట్లో నుంచి గెంటేశారంటే ఏదో పనికిమాల పని చేసి ఉంటావు. రేయ్, నువ్వు కూడా నన్ను పనికిమాలని తేల్చేసావు కదా. నీ గురించి తెలిసినోడు ఎవడైనా సరే అదే అనుకుంటాడు. ఛీ, ఏదో జీవితం, అందరికీ నీ పనికిమాలనే. సరే కానీ ఏం చేసా? జాబ్ పోయిందిరా. జాబ్ పోయిందా? మొన్నే కదరా జాయిన్ అయ్యా జాబ్లో. అదే మా నాన్న బాధ కూడా. ఎలా పోయింది? అదో పెద్ద కథలేరా. కదే కదా, ఏదో జాబ్ చేస్తూ బిజీగా ఉన్నోళ్ళ ఫీల్ అయిపోతున్నావు. అది మేడం పిలిచారంట. ఏంటిది? లవ్ లెటర్ మేడం. ఎవరికి? మీకే. అది అర్థమవుతోంది కానీ మేడం, మీరు ఏదో ఒకటి త్వరగా చెప్పారంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేస్తా. ముహూర్తాలేంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు దీని ఎవరు లవ్ లెటర్ అంటారా?